ఒక అమ్మాయి ఆర్ అబ్బాయి వాళ్ళ బాడీలో అడల్ట్ గా మారేటప్పుడు జరిగే ఫిజికల్ అండ్ మెంటల్ చేంజెస్ గురించి తెలుసుకోవాలా? అసలు తెలుసుకోవాలి అంటే ఎప్పుడు తెలుసుకోవాలి? వాట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ దట్? ఎస్, ఒక అమ్మాయి ఆర్ అబ్బాయి వాళ్ళ అడల్ట్స్ లా మారేటప్పుడు వాళ్ళ బాడీలో చాలా చాలా చేంజెస్ జరుగుతాయి. దీన్నే గ్రోత్ స్పర్ట్ అంటాం. ఈ గ్రోత్ స్పర్ట్ గురించి వాళ్ళకు ఒక బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ముందే ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే కొంతమంది పిల్లలు ఆ గ్రోత్ స్పర్ట్ టైంలో వాళ్ళ వాయిస్ చేంజ్ అవ్వడం, ఆర్ సడన్ గా హైట్ పెరిగిపోవడం, వాళ్ళ అపెటైట్ పెరగడము, ఆర్ వాళ్ళ బాడీ మీద ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ నోటీస్ చేయడం, యాక్సిలరీ అండ్ ప్యూబిక్ హెయిర్ అంటే చంకల్లో ఆర్ కింద ప్రైవేట్ పార్ట్స్ లో గ్రోత్ అనేది నోటీస్ చేసి కొంతమంది గాబరా పడిపోవడం, డిప్రెస్ అవ్వడం, అండ్ వాళ్ళ మూడ్ స్వింగ్స్ వల్ల వాళ్ళు ఎవరితో సరిగా ఉండకపోవడం, ఆడుకోవడానికి ఇష్టపడకపోవడము, ఆర్ ఇంక్రీజ్డ్ అపెటైట్ వల్ల సడన్ గా లావ్ అయిపోవడము, ఇట్లా చాలా చేంజెస్ నోటీస్ అయ్యి ఫిజికల్ గాను ఎఫెక్ట్ అవుతారు, మెంటల్ గాను ఎఫెక్ట్ అవుతారు. అండ్ చాలా మంది పేరెంట్స్ కూడా అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఆ టైంలో ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ చేసుకొని అది లైఫ్ లాంగ్ క్యారీ చేసే అవకాశం ఉంటుంది. సో దీని వల్ల ఖచ్చితంగా ఒక 8-9 ఇయర్స్ నుండి అమ్మాయిలకి అబ్బాయిలకి, ఎందుకంటే ఒకప్పుడు గ్రోత్ స్పర్ట్ అనేది ఎక్కువగా 12 ఇయర్స్ తర్వాత చూసేవాళ్ళం, బట్ ఇప్పుడు మాత్రం గ్రోత్ స్పర్ట్ అనేది 8-9 ఇయర్స్ నుండి కూడా చూస్తున్నాం. సో ఈ గ్రోత్ స్పర్ట్ చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యే టైం కంటే కొంచెం ముందే వాళ్ళకి కొంచెం బేసిక్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, అంటే ఇవి ఒక నార్మల్ చేంజెస్, ఇవి మన బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్ అండ్ గ్రోత్ స్పర్ట్ టైంలో ఇలా అవుతుంది, ఈ టైంలో మన అపెటైట్ ఎక్కువగా ఉంటుంది, మనం హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, హై ప్రోటీన్ కంటెంట్ తీసుకోవాలి, మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, హైజీన్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తుండడం వల్ల వాళ్ళు మెంటల్ గా డిప్రెస్ అవ్వకుండా ఉంటారు. అండ్ వాళ్ళు కూడా వాళ్ళకి వీలైన జాగ్రత్తలు తీసుకోవడము, ఇవన్నీ చేయడం వల్ల దే విల్ హ్యావ్ ఎ బెటర్ గ్రోత్ అండ్ బెటర్ డెవలప్మెంట్.